మేడం నమస్తే. నమస్తే. ప్రేమ జంట ఒక మనిషిని అత్యంత దారుణంగా హత్య చేయించి జైలుకి వెళ్ళి బయటికి కూడా వచ్చారు బెయిల్ పైన. దానిలో దర్శన్ ముందుగానే రావటం జరిగింది. నిన్న పవిత్ర గౌడ రిలీజ్ అవటం జరిగింది. వచ్చి రాగానే గుళ్ళో పూజలు కూడా చేశారు అని కన్నడ మీడియా మొత్తం అంతా నిన్నంతా అవే ప్రసారాలు చేయటం జరిగింది. ఏంటి మేడం అంటే చట్టాలపైన ఇలా అంటే ఒక మనిషిని అంత దారుణంగా మనం పిక్చర్స్ కూడా చూసాం, అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. గౌరవం ఉంటుందంటారా? అసలు భయం కానీ ఏమైనా ఉంటాయంటారా? చక్కగా వెళ్ళటం, బయటకు వచ్చేసేయటం. ఇప్పుడు చట్టాలపైన నమ్మకము, గౌరవం, భయము, భక్తి ఇలాంటి వగేరా వగేరా అన్నీ ఉండాలి. ఎప్పుడు ఉంటాయి? ఈ చట్టాన్ని సంరక్షించే వాళ్ళు సరిగా సంరక్షిస్తూ అంటే ఎవరు? పోలీసులు, కోర్టులు, వీళ్ళంతా జడ్జిలు. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు. కానీ ప్రజలకి అసలు చట్టాలంటే లెక్కలేనితనం వచ్చేసింది. ఏవో ఉంటాయి, వాటిని మనం కొనుక్కోవచ్చు, చట్టాలు అమ్ముడుపోతాయి అనే ఒక ధీమాలోకి డబ్బులున్న వాళ్ళు వచ్చేసారు. డబ్బులు లేని వాళ్ళేమో ఏముంది అయితే వెళ్తాం జైలుకి అని అనుకుంటున్నారు తప్పితే, నేను నేరం చెయ్యేస్తే నా జీవితం ఇలా అయిపోతుంది, నాకు పరువు పోతుంది, నా కాలం నా చేతులు లేకుండా పోతుంది, నా బాధ్యతల నుంచి నేను పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, నాకు నష్టం జరుగుతుంది మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ నష్టం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంలో ప్రజలు లేరు. ఇప్పుడు భయపడట్లేదు అస్సలు. చట్టాలంటే భయమే లేదు. ఎందుకు ఇట్లా అయిపోతుంది అంటే, పోలీసులు అమ్ముడుపోతున్నారు, కోర్టుల్లో న్యాయం కొనుక్కోవచ్చు అనే ఒక నమ్మకం, అలాగే కోర్టుల్లో వస్తున్న వివాదాస్పదమైన తీర్పులు, అలాగే ప్రజలకు కూడా ఇదివరకు ఉన్నంత, అంటే ఇదివరకు ఇలాంటివి జరగలేదని కాదు, ఇంత విచ్చలవిడిగా చేయడం మట్టుకు లేదు. ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా చేయడానికి కారణం ఏంటి అంటే, మమ్మల్ని ఎవరేం చేస్తారు? ఎస్, చేసింది మేమే. వీళ్ళు పోలీసులకి పట్టుబడగానే, అరెస్ట్ చేయగానే ఫస్ట్ అంతా ఉన్నట్టు పోసగుచ్చి చెప్పేస్తారు. అది లెక్కలోకి రాదు. ఆ స్టేట్మెంటు కరెక్ట్ కాదని కాదు, ఆ స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు. ఏ స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుంది అంటే, కోర్టులో సాక్ష్యాధారాలతోటి నిరూపించబడి వాదించగలిగి క్రాస్ ఎగ్జామిన్లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. బయటపడిపోవచ్చులే అనుకుంటున్నారు. మరి వివాదాస్పదమైన తీర్పుల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు ఒక 6 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితం ఒక తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధాలు తప్పు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని ఇచ్చింది అని చెప్పి ఎవరికి వాళ్ళు దాన్ని సొంతం చేసేసుకుని వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పెట్టుకోవటానికి, అదేమంటే సుప్రీంకోర్టే ఇచ్చిందిగా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దువ్వాడ మాధురి మాట్లాడిన అదే మాట్లాడింది, ఒకప్పుడు రోజా అలాగే మాట్లాడింది, ఇంకొకరు ఇవే మాటలు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఇంకొక ప్రమాదకరమైన మాట కూడా ఉంది దాని పక్కనే. ఒక్కవేళ పెళ్ళైన వాళ్ళు అయితేనే వివాహేతర సంబంధం అనే మాట వస్తుంది. అయితే మీరు పెట్టుకున్న ఈ వివాహేతర సంబంధాల వల్ల భార్య కానీ భర్త కానీ నొచ్చుకుని బాధపడి ఈ భర్తను వద్దు అనుకుంటే గనక విడాకులకి ఇది ఒక గ్రౌండ్గా చూపించుకోవచ్చు, లేకపోతే హ్యాపీగా ఉండండి మీరు అని చెప్పి ఇచ్చినట్లుగా ఉంది. దీనికి సంబంధించి సమగ్రంగా ఎవరు ఆ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ని ఏ కేసుకి ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, దాని ముందేంటి వెనకేంటి అని ఎవ్వరూ ఆలోచించట్లా. ఎవరికి వాళ్ళు చేసిన తప్పుకి దాన్ని ఒక రక్షణ కవచంలాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఇప్పుడు దాకా జైల్లో ఉండొచ్చి ఇప్పుడు బయటికి వచ్చేసేసి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఉండాలి అనుకుంటున్నారు అంటే, అసలు ఇప్పుడు వీళ్ళిద్దరూ కాదు, నా భర్త బయటికి రావాలి అని ఆ భార్య చేసిన పోరాటానికి ఏమర్థం ఉంది? ఏమన్నా అర్థం ఉందా?
పైగా మా దర్శన్ అట్లాంటి వాడు కాదు, నా చంకలోనే ఎత్తుకుని నేనే గోరుముద్దలు తినిపిస్తాను అని సుమలత చెప్పిన దానికి ఏమన్నా అర్థం ఉందా? అంటే సుమలత చెప్తుందా కట్టుకున్న భార్యని పక్క వదిలేసేసి ఇంకొక ఆమెతోటి నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకో, సహజీవనం చేసుకో, దీని గురించి మాట్లాడిన వాళ్ళని చంపు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరు యథావిధిగా సహజీవనం చేసుకోండి అని చెప్పి సుమలత చెప్తుందా? అదేనా సుమలత ఉద్దేశం? అదే గనక సుమలత ఉద్దేశం అయితే గనక ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి లేదు. అసలు ఎంత భయము భక్తి లేకుండా అసలు ధీమాగా వీళ్ళు ఒక వివాహంలో ఉండి ఆ వివాహ బంధానికి విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక చోట చచ్చారంటే అది వేరేగా ఉంటుంది. కానీ వీళ్ళు బయటకు వచ్చి ఇలా వివాహేతర సంబంధాలతోటి సహజీవనాలు చేసుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? అసలు ఇంక పెళ్ళెందుకు చెప్పండి? ఇప్పుడు మీరేం చెప్పారు చాలా సింపుల్గా, మీకు మీ భర్త కానీ మీ భార్యది కానీ వివాహేతర సంబంధం నచ్చకపోతే గనక మీరు విడాకులు తీసుకోండి అని చెప్తున్నారు. అసలు ఇంక పెళ్ళెందుకు ఇలా విడాకులు తీసుకునే కాడికి? అసలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూసి లేదంటే ప్రేమించి పెద్ద పెద్ద మండపాల్లో పెళ్ళిళ్ళు చేసి మ్యారేజ్ సర్టిఫికెట్లు తీసుకుని ఆధార్ కార్డులు తీసుకున్న తర్వాత ఈ పెళ్ళి మనకి ఒక సామాజిక రక్షణ అనుకున్న పరిస్థితుల్లో ఒక ధైర్యాన్ని, ఒక గర్వాన్ని, ఒక నమ్మకాన్ని ఇచ్చే ఈ పెళ్ళిని నీకు నీ భర్త వివాహేతర సంబంధం నీకు అంత బాధగా ఉంటే నువ్వు విడాకులు ఇచ్చేయి. నీ భార్య వివాహేతర సంబంధాన్ని నువ్వు ఒప్పుకోలేకపోతే కనుక నువ్వు విడాకులు ఇచ్చేయి అనడం ఎంతవరకు సబబు? నిజంగా చట్టం అదే చెప్తుందా? లేదు అనుకుంటే వీళ్ళ అడ్డం పెట్టుకుంటున్నారా? ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఒక్కొక్కరిని. ఏంటి అసలు ఏమన్నా ఒక అర్థం ఉండాలిగా. ఇప్పుడు ఒక భార్య ఉంది, పెళ్ళయింది, అష్ట కష్టాలు పడి తండ్రి పెళ్లి చేస్తాడు. ఈ అమ్మాయి భర్త వచ్చాడు ఇంతే చాలు అని చెప్పి ఏమో చదువుకున్న సర్టిఫికెట్లు గిస్టిఫికెట్లు అన్నీ పక్కన అటకెక్కిచ్చేసేసి నా భర్త నా దైవం, నా పిల్లలే నా ప్రాణాలు, పంచి ప్రాణాలు అనుకుంటూ పిల్లల్ని చూసుకుంటా భర్తని బాగా చూసుకుంటూ హౌస్ వైఫ్గా స్థిరపడింది అనుకోండి, ఉద్యోగం సద్యోగం చేయకుండా. రేపు పొద్దున హఠాత్తుగా భర్త ఇంకొక ఆమెతోటి సహజీవనంలోకి వెళ్తాడు అనుకుందాం. వెళ్ళినప్పుడు ఈమె దీన్ని క్వశ్చన్ చేసింది అనుకో, విడాకులు తీసుకుంది అనుకోండి, నష్టపోయేది ఎవరు ఇక్కడ? ఈ అమ్మాయి ఆర్థికంగా నష్టపోయింది. ఈలోపు పుట్టింటోళ్ళు ఇచ్చిన కట్నాలు కానుకలు ఏమన్నా ఉంటే కుటుంబానికి వాడేసుకుని ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేతిలో సర్టిఫికెట్ తప్పితే ఉద్యోగం లేదు. కట్నం కోసం ఇచ్చిన డబ్బు బంగారాలు ఇవి ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే ఖర్చు అయిపోతే కుటుంబానికి అవి ఉండక ఇటు భర్త ఆయన ఇష్టం. ఇప్పుడు ఈమె అడిగింది కాబట్టి ఆమె నాతో ఉండనంటుంది కాబట్టి నేను అలుముని కూడా ఇవ్వను అని అతను అన్నాడు అనుకో. ఏంటి అసలు ఇప్పుడు ఈ భార్యకి రక్షణ ఏంటి అసలు? చట్టము ఈ పెళ్లి ద్వారా ఒక రక్షణ కల్పిస్తుంది అని అనుకుంటే, చట్టము ఆదుకుంటుంది అనుకుంటే, నువ్వు నీ భర్త పని నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు విడాకులు ఇచ్చేయంటే ఏంటి అర్థం? ఇది చాలా అసంబద్ధంగా ఉంది కదా. పైగా ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే పెద్ద మనుషులు ఉన్నారు ఇవాళ. ఇప్పుడు నరేష్ ఉన్నాడు, నరేష్ పవిత్ర లోకేష్ ఉన్నారు, వాళ్ళిద్దరూ హ్యాపీగా బతికేస్తున్నారు. చట్టం ఏమి అనట్లేదు. ఇప్పుడు ఆ భార్య అడుగుతుంది, నా భర్త నన్ను నిర్లక్ష్యం చేసి నా ప్రేమాభిమానాలకు దూరం చేసి నా బిడ్డకి ప్రేమాభిమానాలకు దూరం చేసేసి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు ఆదర్శ జంటగా. పైగా ఇంకొక విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే హైకోర్టు జడ్జి వచ్చింది ఒక ఆమె ఫంక్షన్కి, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, అలాగే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు వెళ్ళారు. కాకపోతే వాళ్ళందరికీ తెలియకపోవచ్చు ఇలా మూడో భార్యకి విడాకులు ఇవ్వలేదని. వాళ్ళు ఏమనుకుంటారు, మూడో భార్యకి కూడా విడాకులు ఇచ్చేసాడు అనుకుంటారు. కానీ అసలు ఇలా వివాహేతర సంబంధాలు సహజీవనాలు చట్టరీత్యా నేరము అనే మాట అనకపోవటం అంటే, ఏ పెళ్లి బంధంలో లేని వాళ్ళు సహజీవనం చేసుకుంటే తప్పులేదు. ఒక ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు వేరే బంధంలో లేని వాళ్ళు
సహజీవనం చేస్తే తప్పు లేదు. కానీ పెళ్ళయ్యి భార్యాభర్త ఉన్న తర్వాత వాళ్ళని కాదని మీరు వేరే సహజీవనాలు చేస్తే ఆ పిల్లలకి రక్షణ ఏంటి రేపు పొద్దున? ఆ భార్యకి రక్షణ ఏంటి? లేదు ఆ భర్తకి రక్షణ ఏది? కాకపోతే ఏంటంటే ఒంటరి మహిళలు మాత్రమే సహజీవనాలు చేయగలరు కానీ అటు ఒక పక్క భర్తను పెట్టుకుని ఇటు పక్కన ఇంకొక వ్యక్తితోటి సహజీవనం చేయటం స్త్రీలైతే అది సాధ్యమయ్యే పని కాదనుకుంటా. కానీ పురుషులు రెండిళ్ళు మెయింటైన్ చేయగలిగిన ధీమా మాకుంది అని మేము చేస్తామంటే చేయగలుగుతారు. కానీ స్త్రీలైతే అట్లా చేసే అవకాశం ఉందని నేను అనుకోవట్లా, చేస్తారని నేను అనుకోను. ఏవో సంబంధాలు ఉంటాయి, వివాహేతర సంబంధాలు ఉంటాయి. కానీ వీళ్ళిద్దరే భర్తలు అన్నట్లుగా ఒక ఇల్లు మెయింటైన్ చేసుకుంటూ సహజీవనం చేస్తారని అయితే మనమైతే ఇంతవరకు చూడలేదు. అవి కూడా చూడాల్సి వస్తుందేమో భవిష్యత్తులో. ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళని చుట్టూ వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ఎంకరేజ్ చేయటం, వీళ్ళు కూడా మేమే భార్యాభర్తలు అన్నట్లు భ్రమింపజేయటము, ఇది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కింద చలామణి అవటము, ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉంటారు, ఎవరు సొంత భార్యాభర్తలు అంటే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ పిల్లలలో ఎలాంటి మానసికపరమైన ఇబ్బందులు వస్తాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఈ ఈ ఈ బంధాల గురించి? మీరంటే చాలా తెలివిగా సుప్రీంకోర్టు చెప్పింది అనొచ్చు, కానీ పిల్లలకు అవన్నీ ఎక్కుతాయా? వాళ్ళెంత మానసిక సంఘర్షణకు లోనవుతారు? అంటే పిల్లల్ని ఇంత బాధ పెట్టే హక్కు మీకుందా అంటే ఏం చెప్తారు సమాధానం?